ఇలాంటి మిస్టేక్స్ చెయ్యొద్దు అనుకుంటూనే ఉంటాను. కానీ మళ్ళీ మళ్ళీ అలాంటివే జరుగుతూ ఉంటాయన్నమాట. ఏంటంటే మేము నైట్ డిన్నర్‌కి కూడా మార్నింగ్ ఉన్న ఏదో ఒక టిఫిన్ అయితే వేసేసుకొని తినేస్తామనమాట. ఇంక ఈ రోజైతే చూసుకోలేదనమాట. ఇది ఫస్ట్ టైమ్ ఏం కాదులెండి. ఎప్పుడూ కూడా చూసుకోము. ఇంక ఎలాగైనా ఈ పిండి క్వాంటిటీ అయితే సరిపోదు. కాకపోతే ఇంక ఉన్నది ఇదే కాబట్టి అడ్జస్ట్ చేయాలనమాట. అందుకని ఇంకా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అయితే ఒక్కొక్కటిగా కట్ చేసి వేసేస్తున్నాను. క్యారెట్ అయితే తురిమేసి వేసాననమాట. క్యారెట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి యాడ్ చేసేసాననమాట. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి కొంచెం వాటర్ అయితే వేసేసి ఇంకా పిండి మొత్తం కలిపేసాననమాట. ఇంకా ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసేసి గుంట పొంగనాలు ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడవ్వాలండి. వేడైన తర్వాత ఈ పిండిని అయితే వేసేసి ఇంకా 2 వైపులా ఉడికిచ్చేసుకోవాలి. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్ రావద్దు అంటే ముందుగానే మనం పిండి ఇవన్నీ చూసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడైతే చట్నీ కూడా లేదనమాట. చట్నీ కూడా ఒక పక్కన అయితే చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి మిస్టేక్ చేయొద్దు అనుకుంటాను, చేస్తూనే ఉంటానన్నమాట. మొత్తానికైతే